హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో టాపిక్ కదనమాట. సో మానిటైజేషన్ అవ్వకుండానే మనకి రెవెన్యూ వస్తుందా యూట్యూబ్లో? ఇదేదో యాప్లో ఏదో చూసామో అనేసి చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్ నన్ను ఒక టూ టు 3 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ వాయించేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఈవెన్ కామెంట్స్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు. అసలు అది కరెక్టేనా? రెవెన్యూ అట్లా వస్తుందా? మనం రెవెన్యూ చూసుకోవచ్చు, రెవెన్యూ చూపిస్తుంది. ఆ రెవెన్యూ అంతా మనకి ఎప్పుడు యాడ్ అవుతుంది? ఆ Y2లో ఏదో యాప్ అంటుంది, YT2లో ఏదో ఏదో. సో ఆ యాప్లో ఇట్లా రెవెన్యూ చూపిస్తుంది, అది కరెక్టా కాదా అనేసి వీళ్ళ డౌట్ అనమాట. సో నేను మీకు చెప్పడానికి ఆ యాప్ని నేను ఇన్స్టాల్ కూడా చేసుకుని మరి మీకు ప్రూఫ్స్తో సహా చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఫస్ట్ థింగ్ నేను ఒక్క విషయం చెప్తాను. యూట్యూబ్ క్రియేటర్స్ అంటే ఫస్ట్ ఎవరన్నా ఒక విషయం చెప్పారు అంటే ఆలోచించాలి. అది నేను చెప్పినా సరే ఈ అమ్మాయి ఇట్లా చెప్తుంది, అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, కరెక్టా కాదా అనేది మీకు మీరు అనలైజ్ చేసుకోగలగాలి. ఫస్ట్ థింగ్ అది 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 పాజిటివ్ విషయం అవనివ్వండి, నెగిటివ్ విషయం అవనివ్వండి, ఏదైనా సరే అది కొంచెం మీరు కొద్దిగా ఆలోచిస్తేనే మీకు అర్థమైపోతుంది అది కరెక్టా కాదా ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే మానిటైజేషన్ అవ్వడానికి మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి? మానిటైజేషన్ అవ్వాలి అంటే మానిటైజేషన్ అంటే ఏంటి? యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వాలి అంటే మనకి ఒక రిక్వైర్మెంట్ రావాలి. ఆ రిక్వైర్మెంట్ ఏంటి? ఎయిదర్ 500 సబ్స్క్రైబర్స్ కానీ, 1000 సబ్స్క్రైబర్స్ కానీ, 4000 వాచ్ అవర్స్ కానీ, 3000 వాచ్ అవర్స్ కానీ, లేదా 3 మిలియన్ వ్యూస్ కానీ, 10 మిలియన్ వ్యూస్ కానీ. ఈ రెండిట్లో ఏంటి మనకు అయ్యేది? ఒకటేం మినీ మానిటైజేషన్, ఒకటేం కంప్లీట్ మానిటైజేషన్. ఇది తెలుసు కదా. సో ఈ రిక్వైర్మెంట్స్ ఎందుకు పెట్టింది యూట్యూబ్? ఎందుకు పెట్టింది అంటే ఇది వరకు మనకి ఎలా ఉండేదంటే ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు నుంచినే మనకి యాడ్స్ వచ్చేవి, రెవెన్యూ వచ్చేసేది. ఎప్పుడు? 2018 వరకు, 2018 ఆర్ 16 వరకు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో అప్పటి వరకు మనకి ఎట్లా ఉండేదంటే అసలు మానిటైజేషన్ అవసరంలా, డైరెక్ట్ రెవెన్యూ అనమాట. ఆ తర్వాత ఏం రూల్ పెట్టింది అంటే మినిమం 10,000 వ్యూస్ ఉండాలి మొత్తం. అప్పట్లో షార్ట్స్ లేవు కదా, ఓన్లీ లాంగ్ వీడియోస్కి మినిమం 10,000 వ్యూస్ ఉండాలి. 10,000 వ్యూస్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది అనేసి పెట్టింది అనమాట. దాని తర్వాత ఈ వాచ్ అవర్స్ వచ్చినాయి, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అని. దాని తర్వాత మినీ మానిటైజేషన్ అని చెప్పి మళ్ళీ తగ్గించింది యూట్యూబ్. ఇవన్నీ ఏంటంటే ఇయర్ బై ఇయర్ అలా ఏదో ఒక మరీ ఇయర్ బై ఇయర్ కాదు, అలా ఇయర్స్ పెరిగే కొద్దీ అలా మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్స్ ఎందుకు రావాలి అంటే యూట్యూబ్ పెట్టింది అసలు వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ పెడతారా లేదా, అసలు వీళ్ళకి ఇప్పుడు కంటెంట్ ఇచ్చే ఇది ఉందా లేదా అనేది చూపించుకోవడానికి మన ఈ 1000-4000 వాచ్ అవర్స్ కూడా మనం ఏ కంటెంట్ ఇస్తాము అంటే ఆ కంటెంట్ ఒరిజినల్ కంటెంటా కాదా, మనం క్రియేట్ చేస్తామా లేదా అనేది వాళ్ళు చూడడానికి. అసలు ఈ ఛానల్ని మనం యూట్యూబ్ పార్ట్నర్లో జాయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు వీడియోస్ దానికోసం. సో 1 ఇయర్లో రావాలి అని పెట్టింది కూడా అందుకే. వాళ్ళు 1 ఇయర్లో రావాలి అంటే నిజంగా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తేనే, ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే వ్యూస్ వస్తాయి. జనరల్గా మనం చూస్తే ఒక్కొక్కసారి కొంతమందికి లేట్ అవుతుంది, అదేం ప్రాబ్లం కాదు ఇక్కడ. సో ఆ రిక్వైర్మెంట్స్ వస్తేనే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే అప్పటి నుంచి రెవెన్యూలో నుంచి షేర్ అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూలో 45% యూట్యూబ్ తీసుకుని 55% మనకి ఇస్తుంది మనకు వచ్చే రెవెన్యూలో. అదే CPM RPM అంటే. సో దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తుంది. సో ఆ రెవెన్యూ రావాలి, మన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఒక ఇది అవ్వాలి అంటే ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఫిల్ అవ్వాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ మీకేమీ రెవెన్యూ రాదు. ఆ YT టూల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపించి చెప్తే మీకు అర్థమవుతుంది ఆ యాప్ ట్రిక్ ఏంటనేది. సో రెవెన్యూ అనేది రాదు. ఈవెన్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీకు రెవెన్యూ రాదు. మినీ మానిటైజేషన్కి రెవెన్యూ ఏమీ రాదు, ఎందుకంటే యాడ్స్ ద్వారా కదా మనకు రెవెన్యూ వచ్చేది. వస్తే సూపర్ థ్యాంక్స్ మన మెంబర్షిప్స్ ద్వారా వస్తుంది, అది వేరు. దాని సంగతి పక్కన పెడితే మనకు వచ్చే రెవెన్యూ లాంగ్ వీడియోస్ అండ్ యాడ్స్లో వచ్చే యాడ్స్ ద్వారా వస్తుంది. అది ఎప్పుడు? కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత. అది కూడా మీరు యాడ్స్ ఆన్ చేసిన వెంటనే వచ్చేసేది. మీరు ఎప్పుడైతే యాడ్స్ ఆన్ చేస్తారో ఆన్ చేసిన తర్వాత నుంచి వచ్చే వ్యూస్ పైన డిస్ప్లే అయిన యాడ్స్కి, వ్యూస్కి కూడా కాదు, వ్యూస్ పైన డిస్ప్లే అయిన యాడ్స్కి వచ్చే రెవెన్యూ మాత్రమే మనకు వస్తుంది. అది కూడా ఒక టైమింగ్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చే వ్యూస్కి రెవెన్యూ నెక్స్ట్ డే మార్నింగ్ యాడ్ అవుతుంది, రేపు యాడ్ అవుతుంది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి రేపు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చే వ్యూస్కి రెవెన్యూ ఎల్లుండి మార్నింగ్ యాడ్ అవుతుంది. అలా యాడ్ అవుతూ వెళ్తుంది రెవెన్యూ అనేది. అది
మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇక అవ్వకముందు రెవెన్యూ అనేది రాదు. అది ఎందుకు అట్లా చూపిస్తుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో అందుకే ఎవరన్నా ఏదన్నా చెప్పారంటే ఒకసారి కొంచెం ఆలోచించండి. అసలు నాకు ఎన్ని డౌట్స్ అంటే, ఈ యాప్లో ఇంత రెవెన్యూ చూపిస్తుంది, నాకు ఎప్పుడు వస్తుంది ఈ రెవెన్యూ అంతా, మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుందా, ఈ డౌట్స్. అసలు ఒరిజినల్ డౌట్స్ చెప్పడానికే నాకు టైం లేదురా బాబు అని నేను చచ్చిపోతుంటే ఈ డౌట్స్ అనమాట. అసలు ఎంతమంది లెక్కలేదు అసలు, చెప్తున్నాను కదా. మళ్ళీ ఈ రోజేమో యూట్యూబ్ నుంచి ఏదో మెయిల్ వచ్చింది, క్రియేటర్ కమ్యూనిటీ నుంచి మెయిల్ వచ్చింది. దాని గురించి కనీసం 40 మంది మెసేజ్లు పెట్టుంటారు, కనీసం 40 మంది ఇప్పటికి. ఇంకా తర్వాత ఇంకెన్ని మెసేజెస్ వస్తాయి నేను చెప్పలేను. సో అంత బిజీగా ఉన్న టైంలో ఇది నాకు ఒక రకంగా వేస్ట్ క్వశ్చన్ నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే అది రాంగ్ అసలు. ఎవరో వీడియో పెట్టారు చూశారు, కరెక్టే, మీరు ఎవరో వీడియో పెట్టారు చూశారు, అది ఆలోచించాలి కదా. ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇదే అనమాట యాప్. సో ఈ యాప్లో మన ఛానల్ యూఆర్ఎల్ పెడితే తెలిసిపోతుంది మనకు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూపిస్తాను. ఇది నా ఛానల్. నా ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, చూసి షాక్ అవ్వకండి. మిమ్మల్ని షాక్ అవ్వద్దని నేను షాక్ అవుతున్నాను. ఇక్కడ $20,197 అంట. సుమారుగా మన మనీలో ఎంత చూద్దాం. అవి 20,197. 17,56,604 రూపీస్ అంట. నాకు 2 ఛానల్స్ పైన కూడా కనీసం ఇప్పటి వరకు 7 లక్షలు కూడా రాలేదనుకుంటా నాకు తెలిసి. నేను ఎప్పుడో ఒకసారి లెక్కేసాను, నాకు గుర్తులేదు. ఎందుకు ఇప్పుడే లెక్కేసి చెప్తా ఉండండి ఒక్క నిమిషం. 3,576, 3,260, $6,836, $6,836 ఇన్ రూపీస్. ఇది 7 లక్షలు అని చెప్పి 5 lakhs కూడా లేదు అసలు. అది కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి డాలర్ రేట్ అనేది నేను 4 to 5 years నుంచి తీసుకుంటున్నాను పేమెంట్. అది మనకి డాలర్ రేట్ పెరుగుతూ వచ్చింది. 81 నుంచో ఏమో స్టార్ట్ అయింది, 79 నుంచి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో అప్పటి నుంచి పెరుగుకుంటూ వచ్చింది. సో అప్పుడు డాలర్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టే వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలండి. నేను ఇప్పుడున్న రేట్ ప్రకారం వేసేసాను అనమాట. అది వచ్చింది ఎంత, 5,94,000 రూపీస్ అయితే. ఇదైతే ఇక్కడ నాకు కనిపించేది ఎంత, $20,197 అండి. సరే ఓకే, ఇది ఛానల్కి, ఇది నా ఛానల్కి వచ్చే రెవెన్యూ. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది నా పర్సనల్ మెయిల్ ఐడి. దీనికి ఛానల్ ఏం లేదు, ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. $137 చూపిస్తుంది ఇక్కడ. 137 మరి వీడియోస్ ఏమి ఉన్నాయి అసలు ఇక్కడ. సో మీకు అర్థమైంది కదా, ఛానల్ ఉన్నా లేకపోయినా అక్కడ ఎంతో కొంత డాలర్స్ అది డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట. అది. సో కొంచెం ఎవరన్నా ఏదన్నా చెప్తే కొంచెం ఆలోచించండి. ఇదంతా రాంగ్ అసలు. మీరు వీడియోస్ చూడండి, ఎవరి వీడియోస్ అయినా చూడండి, మీ ఇష్టం. అది మీకు ఏ వీడియోలో అయినా ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలియచ్చు. అది వ్లాగ్స్ చేసేవాళ్ళు చేయనివ్వండి, లేదంటే టెక్ ఛానల్స్ వాళ్ళే చేయనివ్వండి, లేదంటే వేరే ఏ కంటెంట్ చేసేవాళ్ళు అయినా సరే, యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తే చూడండి, అందులో తప్పేం లేదు, చూడండి. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. అది ఫస్ట్ థింగ్ నేను చెప్పేది. ఎందుకంటే వాటికి వ్యూస్ వస్తాయి, బాగా వ్యూస్ వస్తాయి అలాంటి వీడియోస్కి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి, ఎక్కువ టైం వాచ్ చేస్తారు కాబట్టి వాటికి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, మీరు ఎవరు ఏది చెప్పినా ఫస్ట్ ఆలోచించండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేసింది. అసలు నాకు ఈ వీడియో షూట్ అసలు ఈరోజు అసలు ప్లానే లేదు. ఈ క్వశ్చన్ ఇంకెంతమంది డౌట్ వస్తుందో అని చెప్పి నేను ముందే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఎవరైనా అడిగితే ఈ వీడియో పంపించేస్తే సరిపోతుంది కదా, ప్రూఫ్స్తో సహా ఉంటుంది ఇదైతే. సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రెవెన్యూ అనేది మానిటైజేషన్ అయిన తర్వాతే వస్తుంది. అది కూడా మీకు కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాతే రెవెన్యూ అనేది వస్తుంది. మీకు ముందు నుంచి ఏ రెవెన్యూ రాదు. 4,000 అవర్స్ వచ్చే వరకు మీరు జస్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మాత్రమే మీకు అవి హెల్ప్ అవుతాయి అంతే. అది మరి ఆ యాప్లో
అందరికీ రెవెన్యూ ఎందుకు చూపిస్తుంది అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఖచ్చితంగా. బట్ అది చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లాంటి యాప్స్ చాలా ఉంటాయి. యాప్సే కాదు, వెబ్‌సైట్స్ కూడా బోలెడన్ని ఉంటాయి. వీళ్ళన్నీ గూడా ఏంటంటే సుమారుగా ఇన్ని వ్యూస్‌కి ఇంత డాలర్ అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేసేసి ఇంకా అదే కంటిన్యూ చేస్తారు. ఈవెన్ ఈ సోషల్ బ్లేడ్ అని ఇలా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, అలాంటి వెబ్‌సైట్స్‌లో కూడా చూపిచ్చే రెవెన్యూ అనేది అన్ని ఛానెల్స్‌కి అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు యావరేజ్‌గా ఊరికే జస్ట్ మానిటైజేషన్ అయినా మనకి ఛానెల్‌కి మానిటైజేషన్ అయ్యింది లేనిది వాళ్ళకి తెలీదు. జస్ట్ వ్యూస్ నంబర్‌ని బట్టి వాళ్ళలా ఊరికే జస్ట్ రెవెన్యూ అనేది డిస్‌ప్లే చేస్తారనమాట. ఇదంతా ఊరికే జస్ట్ సిస్టమ్స్ ద్వారా జనరేట్ చేసి ఊరికే ఆ నంబర్స్ అనేది ఇస్తా ఉంటారు. దీని గురించి అసలు హిందీ టెక్ ఛానెల్స్ వాళ్ళు ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే హిందీలో, నేను జస్ట్ ఈరోజు ఇంతమంది ఎందుకు డౌట్ అడుగుతున్నారని చూస్తే అసలు హిందీ టెక్ ఛానెల్స్‌లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో అసల. ఏమి ఉపయోగం లేని వీడియోస్ అన్నమాట. వాటికి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల మన తెలుగు వాళ్ళు కూడా వీడియోస్ చేయడం దీని గురించి. అంతకంటే వేరే ఏం లేదు. ఇది మీకు వాయిస్ మిస్‌మ్యాచ్ అవ్వచ్చు. ఇది నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్‌గా. ఈ మాట నేను వీడియోలో చెప్పడం మర్చిపోయానన్నమాట. సో, అది మీరు హ్యాపీగా మీ వీడియోస్ మీరు చేయండి. అది. మీకు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ తర్వాత రెవెన్యూ గూడా వస్తది. ఈ రెవెన్యూ అయితే